పార్టీలు సమరానికి సై అంటున్నాయి. స్థానికానికి ఇటు కూటమి అటు వైసీపీ సమాయత్తమవుతున్నాయి. కూటమిలో పార్టీల మధ్య సయోధ్యకు అన్ని ప్రయత్నాలు జరుగుతుండగా వైసీపీ మాత్రం కేడర్ను నమ్ముకుంది. 3 దశల స్థానిక ఎన్నికల్లో 100% విజయం సాధించాలని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు హితబోధ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు రాజకీయ వేడి పెరుగుతోంది. త్వరలో స్థానిక సమరానికి రంగం సిద్ధం కానుంది. 2024 సాధారణ ఎన్నికల తర్వాత మరోమారు కూటమి ప్రజా తీర్పును కోరనుండగా విపక్ష వైసీపీ తన ఉనికిని చాటుకునేందుకు తంటాలు పడుతోంది. పల్లె నుంచి పట్నం వరకు జరిగే స్థానిక సమరానికి పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సమాయత్తమవుతున్నాయి. ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు స్థానిక సమరానికి సిద్ధం కావాలని పార్టీ యంత్రాంగానికి సంకేతాలు ఇస్తూ ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన కొలిక్కి రావటం, అక్టోబర్ 3న శుద్ధీకరించిన ఓటర్ల జాబితా సిద్ధం అవుతూ ఉండటంతో పల్లె నుండి పట్నం వరకు పోరు షురూ కానుంది. ఈ ఎన్నిక అధికార కూటమి పాలనకు లిట్మస్ టెస్టు అవుతుంది. వైఎస్ఆర్పీకి పట్టు నిరూపించుకునేందుకు ఇది అగ్ని పరీక్ష కానుంది. నిజానికి స్థానిక సంస్థల పదవీకాలం పూర్తి కాగా ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తూ ఉండటంతో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేటా దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా పల్లె నుండి పట్నం వరకు జరిగే ఈ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని టీడీపీ అంటోంది. గెలిపే లక్ష్యంగా ప్రాతిపదికగా అక్కడి బలాబలాలు ఆధారంగా ఆయా పార్టీల అభ్యర్థులు పోటీలో ఉంటారని చెబుతోంది. నూతన జిల్లాల ఏర్పాటు, గెజిట్ ఆధారంగానే అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెబుతున్నారు. 100% గెలుపు లక్ష్యంగా రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు సమన్వయ కమిటీతో చర్చించి ఎన్నికల బరిలోకి కూటమి పార్టీలు దిగబోతున్నాయి. అన్ని కూడా మేము లోకల్ బాడీస్ లో అన్ని కలిపి వెళ్లాలనేదే మా ధ్యేయం అండి. అంతనా ఇదే కాదు, ఈ ధ్యేయం మాకు కూటమి పార్టీని రాబోయే 15 సంవత్సరాలు కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 3 పార్టీలు కూడా ఎవరైతే గెలుస్తారో అటు 3 పార్టీల నుంచి కూడా బెస్ట్ క్యాండిడేట్ని పిక్ చేసి అది లోకల్ బాడీస్లో అటు పంచాయతీలో నాట్లో పెట్టాలనేది ఒక ఆలోచన అండి. అందుకనే కొంతమంది ఏంటంటే అంతా ఇంత అని అంటున్నారు. అలాగేం లేదు, గెలిపే జయంగా వెళ్తాం ఖచ్చితంగా. సార్వత్రిక ఎన్నికలు వేరు, ఇది వేరు. సరే, ఇక్కడ ఏమవుతుందంటే సింబల్ లేనటువంటి పరిస్థితి కొన్ని ఉన్నాయి, కొన్నిట్లో సింబల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా క్యాండిడేట్ యొక్క ఆ స్ట్రెంగ్త్ బట్టి, లోకల్గా ఆయనకున్నటువంటి స్టాండ్స్ బట్టి మేము వెళ్ళి మొత్తం అన్ని గెలవాలని ఒక ఆలోచనతో ఉన్నాండి, ప్రజాస్వామ్యబద్ధంగా. 2024 శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కూటమి అఖండ మెజార్టీ సాధించింది. 94% సక్సెస్ రేటు పొందిన కూటమి పార్టీలు అదే స్పీడును స్థానిక ఎన్నికల్లో కొనసాగించాలని అనుకుంటున్నాయి. వర్షాకాలం ముగిసిన వెంటనే అక్టోబర్, నవంబర్ నెలల్లో ఏ క్షణమైన స్థానిక పోరుకు సమర శంఖం మోగనుంది. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలంటే కేవలం సర్పంచ్, వార్డు మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ పోల్స్ జరిపి చేతులు దులుపుకోవటం మాత్రమే కాదని గుర్తించాలి. 2 ఏళ్ల కూటమి పాలనపై ప్రజలిచ్చే తీర్పు ఎలా ఉంటుందో తెలియజేసే ఎన్నికలు అన్నది గ్రహించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ ఎంత మేర పుంజుకుందో కూడా అంచనా వేసే ఎన్నికలు ఇవేనని తెలుసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేస్తుందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. కూటమిలో అభిప్రాయ భేదాలు, అలకలు ఉంటాయన్న ఆయన వాటిని నియోజకవర్గ, జిల్లా సమన్వయ కమిటీల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేసి 100% స్ట్రైక్ రేటు సాధిస్తాయనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రేపటి రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయి కాబట్టి అవకాశాలు ఎవరికి వచ్చినా కూడా మనం ఆ విధంగా అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ముందుగా మనం జాగ్రత్త పడాలి. కానీ దానికోసం ముందు కృషి చేయాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, మీ నాయకత్వాన్ని మీరు పెంచుకోవాలి. అది ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రజలకు తీసుకెళ్తున్నాం. సమస్య ఏమంటే వాళ్ళు మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పించాలి. పార్టీలో డెఫినెట్గా అటువంటి వేదికలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు, జిల్లా స్థాయిలో సమీక్షలు, ఇటువంటి పెద్ద నగరం విజయవాడ లాంటి నగరంలో కూడా ఇటువంటి సమీక్ష. వీటి ద్వారా ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధాలు, గ్యాప్స్ సహజంగా రాజకీయాల్లో ఉంటాయి కాబట్టి అవి ఎక్కడికక్కడ సెటిల్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఎన్డీఏ మీటింగ్లో సందర్భంగా ఆయన కోరారు. వివిధ నియోజకవర్గాల్లోనూ వివిధ జిల్లాల్లో కూడా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుందామని. తప్పకుండా దానికి అనుగుణంగానే జనసేన పార్టీ ముందుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి పౌరుడి రోజువారీ జీవితంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నవి కావటంతో రాజకీయ పార్టీలు వీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. ముఖ్యంగా 2029కి ముందు ఈ ఎన్నికలను ఆయా పార్టీలు సెమీఫైనల్స్ గా భావిస్తూ ఉండటంతో పొలిటికల్ హీట్ ఏపీలో రెట్టింపు అవుతోంది.